హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా పేరు అలేఖ్య, ఛానల్ నేమ్ వచ్చేసి వైబ్ విత్ అలేఖ్య. మా అక్క పెళ్లి సందడి స్టార్ట్ అయింది కాబట్టి మా అక్క పెళ్లి సందడిలో వన్ ఆఫ్ ద ఈవెంట్ వచ్చేసి తోరణాలు కట్టడం అనమాట. అసలు ఎలా జరిగిందో చూడాలి అని అంటే లెట్స్ గెట్ ఇన్ టు మై వీడియో. యాక్చువల్గా ఇంటికి తోరణాలు కట్టడం అనేది ఎర్లీ మార్నింగ్ 5కి 6కి మిడిల్లో స్టార్ట్ చేసేస్తారు. నగర సంకీర్తన అని చాలామందికి ఐడియా ఉండే ఉంటుంది. మా నాన్న కూడా ప్రతి వారము నగర సంకీర్తన చేస్తూ ఉంటారు. అదొక బృందం లాగా, ఒక గ్రూప్ లాగా ఉంటుంది. ఆ గ్రూప్లో చాలామంది ఉంటారు. వాళ్ళందరినీ డాడీ ఇన్వైట్ చేశారు, ఇలా తోరణాలు కట్టాలి అక్క పెళ్ళి కోసం అనేసి. సో అందరూ ఎర్లీ మార్నింగ్ 5కి అంతా వచ్చేసి సందడంతా స్టార్ట్ చేశారు. తోరణాలు కట్టడం అనేది మేళం మోగినప్పుడు మాత్రమే చేస్తారు. ఒక పక్కన మేళం మోగేటప్పుడు వీళ్ళు కడుతూ ఉండాలన్నమాట జెంట్స్ అంతా. అసలు నగర సంకీర్తన అంటే ఏంటి అని అడిగితే, భక్తి పాటలు పాడుతూ నగరంలో సంచరిస్తూ నిద్రపోతున్న వాళ్ళని భక్తితో మేల్కొల్పడమే. ఇది పురాతన కాలం నుంచి ఉందని చెప్తారు. అంకుల్ వాళ్ళ అందరూ అసలు ఒకళ్ళు మించి ఒకళ్ళు చాలా ఫాస్ట్గా తోరణాలు కట్టేస్తున్నారు. అసలు వాళ్ళు రావడం వల్ల చాలా కళ వచ్చింది ఇంటికి. చాలా బాగా జరిగింది ఈవెంట్ అయితే. ఒక పక్కన భక్తి పాటలు పాడుతూ మామిడాకులతో దండలు ప్రిపేర్ చేసి బయట కట్టారు. అట్ ది సేమ్ టైం ఇంట్లో కూడా వీలైనన్ని ప్లేసెస్లో మామిడాకులు అరేంజ్ చేశారన్నమాట. వాళ్ళు వచ్చే లోపే మా అమ్మ పొంగలి వండేసి దేవుడి దగ్గర బట్టలు కూడా పెట్టేసింది. అసలు ఈ మామిడి తోరణాలు కట్టిన వెంటనే ఇంటికి పెళ్లి కళ వచ్చేసిద్ది అనమాట. పెళ్ళిళ్ళు అంటే ఇలా ఉండాలి అన్న ఫీలింగ్ వచ్చేసిద్ది. అంత బాగుంటుంది మామిడాకులు కడితే. ఇంకా మా తాతయ్య, నువ్వు కట్టవా తోరణాలు అని అంటే, కడతా ఫోటోలు తీసుకో, పోజ్ ఇస్తా అని చెప్పి పోజులు ఇస్తున్నాడు. ఈ వీడియో కనుక నగర సంకీర్తన సభ్యులు కానీ అంకుల్స్ కానీ ఎవరైనా చూస్తున్నట్లయితే మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలా మా నాన్న ఇన్వైట్ చేయగానే పొద్దున్నే 5 కల్లా వచ్చేసి ఇంట్లో సందడంతా చేశారు. ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఇంకా తోరణాలు కట్టిన వెంటనే అందరూ కలిసి భక్తి గీతాలు పాడారు. తోరణాలు కట్టడమే కాకుండా ఇలా భక్తి గీతాలు పాడి ఈవెంట్కి ఒక ఫుల్ఫిల్నెస్ వచ్చింది అంటే కేవలం మీ వల్లే. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.